హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఉదయ్. మీరు చూస్తున్నారు వర్డ్స్ ఆఫ్ జీసస్ బై ఉదయ్. ఈ వీడియోలో మనం నోవహు నుంచి 5 గుణగణాలు నేర్చుకుందాం. ఒక్కొక్కటి మీరు శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నా. మొదటిది నడవడం. మనుషులు ఓ 10 మంది ఎటు వెళ్తే అటే వెళ్తారు. ఓ 10 మంది ఏం చేస్తారో దాని వైపే ఆకర్షించబడతారు. అదే చేయాలని కోరుకుంటారు, అలానే ఉండాలని అనుకుంటారు. అది మన నైజం, అదే మన స్వభావం. అయితే లోకమంతా ఒక మార్గం, విశాల మార్గం. కానీ నోవహు ఒక మార్గం, ఇరుకు మార్గం. అందరూ ఒకవైపున్న నోవహు దేవునితో నడిచారు. మనం కూడా దేవునితో నడవాలి. దేవునితో నడవడం అంటే ఏదో మందిరానికి వెళ్ళడం రావడం కాదు, ప్రతిరోజు ఆయనతో జీవించడం, ఆయనను ప్రేమించడం. ఇతరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉంటేనే తప్ప వారు కలిసి నడవలేరు, జీవించలేరు, బ్రతకలేరు. అలాగే దేవునితో నడవడం అంటే ఆయనను ప్రేమించడం. ఆయనను ప్రేమిస్తే అన్నీ చేస్తాం. ఏది బరువు కాదు, బాధ్యత కాదు. ఓ రోజు దేవా నేను అది చేశాను, ఇది చేశాను, మందిరానికి వెళ్ళాను, ప్రార్థన చేశాను అంటే ఏది కాదు. ఎందుకంటే ఆయనను ప్రేమించినప్పుడు, ప్రేమ మనలో లేనప్పుడు అన్నీ వ్యర్థమే. కాబట్టి దేవునితో నడుద్దాం. రెండవది చెప్పింది చెప్పినట్లు. నోవహు దేవుడు ఎలా చెప్తే అలా చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఇది ప్రాముఖ్యంగా మనం ఎందుకు నేర్చుకోవాలంటే, దీని గురించి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మనుషులుగా మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మనకి ఆ వచనం తెలుసు, ఆ ఆజ్ఞ తెలుసు, ఆ వాక్యం తెలుసు, కానీ మన సందర్భాన్ని బట్టి, మన అవసరాన్ని బట్టి, మనకు అనుగుణంగా మనకు నచ్చినట్లు మార్చేస్తాం. అది తప్పు. దేవుడు ఏం చెప్తే అదే. బైబిల్లో అది తప్పురా అంటే అది తప్పు, చేయొద్దు అంటే చేయొద్దు. అలా కాకుండా దానికి వంకర మార్గాలు వెతికి చేయాలని ప్రయత్నించొద్దు. అందుకే నోవహులాగా మనం కూడా దేవుడు అతనికి ఆజ్ఞాపించిన యావత్తు చేసినట్లు మనం కూడా దేవుడు మనకి బైబిల్లో ఏం చెప్తే అది చేద్దాం. మూడవది విశ్వాసం. భూమి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు, ఇక ముందు ఎప్పటికైనా ప్రతి భక్తునిలో కనిపించే ఉండాల్సిన లక్షణం విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అయితే నోవహు విశ్వాస జీవితం చాలా గొప్పది. ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే, దేవుడు ఒకానొక రోజు ఆయనతో మాట్లాడుతూ, నేను జలప్రలయం తెప్పించి ఈ మనుషులతో పాటు జీవాత్మన ప్రతిదాన్ని నిర్మూలన చేస్తాను అన్నాడు. అయితే ఈ విషయం చెప్పడానికి, జలప్రలయం రావడానికి మధ్య కాలం దాదాపు 100 సంవత్సరాలు. దేవుడు ఒకరోజు చెప్పాడు. అయితే సరే అని పని మొదలుపెట్టాడు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 10, 20, 30, 50 సంవత్సరాలు. ఇలా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుడేమో జలప్రలయం అన్నాడు, కానీ ఒక్క సూచన లేదు. అలా 100 సంవత్సరాలు గడిచిపోయాయి. అతనికి ఎంత విశ్వాసం ఉండాలి? చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు గొప్పవాడు. అది మనం నోవహు విషయంలో చూస్తాం. అప్పటికి వర్షం అంటే ఏంటో, జలప్రలయం అంటే ఏంటో, ఓడంటే ఏంటో తెలియదు, కానీ ఆయన విశ్వసించాడు. ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చేది ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆయన విశ్వసించాడు. మనం కూడా నోవహులాగా అలాంటి నిరీక్షణ, అలాంటి విశ్వాసం పొందుకోవాలి. నాలుగవది బోధ. దేవుడు నోవహుకి జలప్రలయం గురించి చెప్పాక అతను తన ఇంటి వారికి, అంటే తన కొడుకులకు, క్రోడన్లకు, తన భార్యకు చెప్పి వారిని సిద్ధం చేశాడు, వారికి బోధించాడు. వాళ్ళ కుటుంబానికే కాదు కానీ దాదాపు 100 సంవత్సరాలు బయట వారికి కూడా అతను బోధించాడు. బైబిల్లో మొట్టమొదటి బోధకుడు ఎవరైనా ఉన్నారంటే అది నోవహు. మనం కూడా మంచిలో జీవిస్తూ, నీతిని రాజ్యాన్ని వెతుకుతూ మన ఇంటి వారికి, మన చుట్టుపక్కల వాళ్ళకి మంచి మార్గాన్ని తెలపాలి. లోకంలో ఎంతోమంది వారి స్నేహితుల కోసం, వారి ఇంటి వారి కోసం, వారి రక్షణ కోసం సంవత్సరాలు ప్రార్థించిన వారు కోకొల్లలు. మనం కూడా అలా బోధిద్దాం, ప్రార్థిద్దాం. ఐదవది మొదటి స్థానం. జలప్రలయం అయ్యాక నోవహు బయటకు వచ్చి చేసిన మొట్టమొదటి పని బలిపీఠం కట్టి దేవునికి దహన బలి అర్పించడం. వాళ్ళు దాదాపు సంవత్సర కాలం పాటు ఆ ఓడలోనే ఉన్నారు. బయటకు వచ్చి మొదట చేసిన పని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. మనం కూడా అలా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. అన్ని పనులు అయ్యాక దేవుని దగ్గరికి రావడం కాదు, దేవునికి ప్రార్థించి అన్ని పనులు. మొదటి స్థానం మనం దేవునికి ఇచ్చినప్పుడు మనం ఆయనకు ఇంపైన సువాసనగా ఉంటాం. మొదటిగా దేవునితో నడవడం, ప్రేమించడం. రెండవదిగా మనకు అనుగుణంగా కాకుండా వాక్యాన్ని ఉన్నట్టు పాటించడం. మూడవదిగా ఒక గొప్ప విశ్వాసం. నాలుగవదిగా బోధించడం. ఐదవదిగా మొదటి స్థానం. ఈ 5 విషయాలు మీరు
నేర్చుకున్నారని పాటిస్తారని విశ్వసిస్తూ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అబ్రహాము నుంచి, ఇద్దరు గుడ్డివారి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాల గురించి వీడియో చేశాను. అవి కూడా చూస్తారని కోరుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే ఈ వాక్యం వినాలనుకుంటున్నారో వారికి షేర్ చేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.